హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎవరన్నా ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటే నా వీడియోని వాళ్ళకు షేర్ చేయండి. చూడండి, పంజాబీ డ్రెస్ కటింగ్ అనేది నేను వివరంగా కొలత పంజాబీ డ్రెస్తో ఎలా కట్ చేయాలనేది నేను చూపిస్తున్నాను. చూడండి, మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో అలాగే కింద మనము లైనింగ్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. చూడండి, ఇది పైన పార్టు పంజాబ్ డ్రెస్, దానికే లైనింగ్ వచ్చింది కాబట్టి నేను ఈ మెటీరియల్స్ని నా ఛానల్లో కూడా పెట్టాను. చూడండి, నా ఛానల్ ఓపెన్ చేసి విజిట్ చేసి చూడండి మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నాను. ముందుగా హైట్ చూసుకోవాలి, తర్వాత షోల్డర్స్ ఎక్కడ వరకు ఉన్నాయి, ఫ్రంట్ గల్లా, బ్యాక్ గల్లా, అలాగే మనము కింది బాటమ్ ఎంత ఉంది, అలాగే నడుము మనకు కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అది ఒక కొలత తీసుకోవాలి. అలాగే మనము చంక పార్ట్ కిందికి డౌన్ ఎంత ఉందనేది అది మెజర్మెంట్స్ తీసేసుకొని కరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ వీటన్నింటినీ కలిపేస్తూ ఇలా మార్కింగ్ వేసుకోవాలి మార్కర్తో, లేదంటే నేనైతే చాక్పీస్ వాడతాను. చూడండి, ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా ఇలా ఎక్స్ట్రా కుట్ల కోసం కూడా మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. నేను ఇది బోట్ నెక్ లాగా స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో బోట్ నెక్ మనకు షోల్డరు ఎక్కువ ఉంటుంది కాబట్టి షోల్డర్ ఎక్కువ తీసుకున్నాను. అలాగే చంక పార్ట్ నుంచి నడుము, అలాగే కిందికి మనము కట్ మనకు కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయో అక్కడి వరకు తీసుకొని ఏ డ్రెస్కైనా కట్స్ నుంచి కిందికి స్ట్రెయిట్గా తీసుకోవాలి, క్రాస్లో తీసుకోవద్దు. మనకు పంజాబ్ డ్రెస్ కట్ సైడ్కి కట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో ఆ కటింగ్ నుంచి మనము కిందికి నిటారుగానే తీసుకోవాలి. అలా అయితేనే చుడిదార్ ఫిట్టింగ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. మనకు ఆర్మ్ లూజు, అలాగే చెస్ట్ లూజు, కింద మన కట్స్ కింద నడుము లూజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్ మనం టేప్తో కూడా తీసుకోవచ్చు. టేప్తో కూడా మనం తీసేసుకొని దాన్ని 4 ఫోల్డ్స్ చేస్తే మనకు మన మెజర్మెంట్ ఏందనేది మనకు అర్థమవుతుంది. మనకు ఆల్రెడీ మన దగ్గర ఒక చుడిదార్ ఉంది కాబట్టి ఆ చుడిదార్నే నేను ఇలా 2 సైడ్స్ మలిచేసి మనం ఆది బ్లౌజ్ ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటాము, సో అలాగే నేను కూడా కొలత పంజాబ్ డ్రెస్ తోటి ఇలా మెజర్మెంట్స్ తీసుకొని మీకు వివరంగా అర్థమయ్యే విధంగా చూస్తున్నాను. చూడండి, పైన షోల్డరు ఎక్కువ తక్కువలో ఉంది కాబట్టి దాన్ని స్ట్రెయిట్గా ఇలా కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా మనము చుడిదారు కట్స్ నుంచి కిందికి స్ట్రెయిట్గానే కట్ చేయాలి. క్రాస్ తీసుకుంటే అసలు ఆ ఫిట్టింగ్ అనేది మనకు అస్సలు సెట్ కాదు. చూడండి, మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసేసుకొని నేను ఈజీగా ఇలా ఎక్స్ట్రా కుట్ల కోసం నేను 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాను. వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈజీగా మనము పంజాబ్ డ్రెస్ కటింగ్ అనేది చేసుకోవచ్చండి. అలాగే ఈ లైనింగ్ పీస్ని మన పంజాబ్ డ్రెస్ టాప్కి యాడ్ చేసి దాంట్లో హ్యాండ్స్ రావాలి కదా, సో నేను హ్యాండ్స్ వచ్చే విధంగా వీడియోలో చూసిన విధంగా 2 సైడ్స్ మలిచేసుకొని ఎలా కట్ చేయాలనేది చూస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఇలా కుట్లు వచ్చాయి కాబట్టి దాన్ని కట్ చేసి ఇలా 4 ఫోల్డ్స్ చేసి వీడియోలో చూస్తున్నాను. చూడండి, దానికి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్స్ మలిచేసుకొని మనం ఎప్పుడైనా లైనింగ్ కంటే పంజాబ్ డ్రెస్ కొలత
కొలత లైనింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగే మనము స్టిచ్ చేసే మన చుడిదార్ని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కిందికి లైనింగ్ పీసు ఒక 2-3 ఇంచెస్ హైట్కి ఉండాలి. తర్వాత మనము పంజాబ్ డ్రెస్ లైనింగ్ కంటే కిందికి ఒక 2-3 ఇంచెస్ ఎక్కువగానే ఉండాలి. మనకు టైలర్ షాప్లో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు బొటిక్ స్టైల్లో వాళ్ళు ఎలా కట్ చేస్తారో నేను సేమ్ అలాగే మీకు చూపిస్తున్నాను. సేమ్ వాళ్ళు కూడా ఇదే విధంగా కట్ చేస్తారు. ఇందులో ఎలాంటి తేడాలు ఉండవి. చూడండి, ఇలా 2 సైడ్స్ బ్యాక్ ఫ్రంట్ కట్ చేశాను. అలాగే నేను ఈ చుడిదారు స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. సైడ్కు కట్స్ కుట్టేటప్పుడు అందరికీ స్ట్రేట్గా రావు. దానికోసం నేను ఒక చిన్న మంచి టిప్స్ చెప్తాను. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే బ్యాక్ కూడా నేను చుడిదార్ కట్ చేసేటప్పుడు కుట్టేటప్పుడే చూపిస్తాను. ఫ్రంట్ బ్యాక్ గల్లా అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను. ఎందుకంటే లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత వాటిని గల్లా షేప్ కట్ చేసి పైపింగ్ వేయాలనుకుంటున్నాను. ఇది హ్యాండ్స్ కోసం మిగిలిన పార్ట్. హ్యాండ్స్ అయితే నేను చిన్న పఫ్ పైన కింద అలాగే ఎక్కువ బుగ్గలాగా రావడానికి కుచ్చులు పెడదామని చూస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న లైనింగ్ పంజాబ్ డ్రెస్ పైన చిన్న పఫ్ వచ్చింది. సో నేను దీనికి క్లాత్ ఎక్కువగా ఉందని కిందికి కూడా ఒక చిన్నగా కుచ్చులు పెడదామని చూస్తున్నాను. క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను పైన హ్యాండ్కి పైన కిందికి కూడా చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకొని హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేయాలని చూస్తున్నాను. ఈ పంజాబ్ డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయాక మీకు ఇంకో వీడియో పెడతాను. చూడండి, లుక్ అయితే చాలా బాగా వస్తుంది. నేను హ్యాండ్స్ లైనింగ్ కోసము వేరే క్లాత్ తీసుకున్నాను. ఇచ్చిన దాంట్లో లైనింగ్ పీస్ సరిపోలేదు కాబట్టి హ్యాండ్స్ కోసం ఇలా వేరే క్లాత్ తీసుకున్నాను. చూడండి, ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చేసేసాను. లైనింగ్ పీసు అలాగే ఒరిజినల్ చుడిదార్ క్లాత్ కట్ చేశాను. ఇలా చెప్పాను కదా మీకు, పైన ఫ్రంట్ లుక్ ఓన్లీ ఫ్రంట్ సైడే చిన్న చిన్న కుచ్చులు వస్తాయన్నమాట. చూడండి, తర్వాత అయితే నేను ఈ చుడిదార్ పాయింట్కి నేను ఇలా కట్ చేస్తున్నాను. ప్లాజా పాయింట్ పైన చిన్న మనకు బెల్ట్ లాగా క్లాత్ ఉంటుంది. నేను ఈ ప్లాజా పాయింట్ కటింగ్ మీకు వివరంగా ఇంకో వీడియో చేసి పెడతాను. చూడండి, నేను అన్ని మెజర్మెంట్స్ ఇలా తీసుకున్నాను. ప్లాజా పాయింట్ ఎలా కటింగ్ చేస్తారో, ఎలా స్టిచ్చింగ్ చేస్తారు, పైన నేను చిన్న బెల్ట్ పెట్టుకొని స్టిచ్ చేసేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.